దానికి బహుమతి ఇస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రధాని మోదీ అమిత్ షా ఏ మొహం పెట్టుకుని ఏపీకి వస్తున్నారని మంత్రి గంటా శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. ఏపీకి ఏం చేశారో బీజేపీ ఇప్పటికైనా చెప్పాలని ప్రశ్నించారు. బీజేపీ వెంటిలేటర్ మీద ఉన్న పార్టీ అన్న గంటా ఏపీలో ఆ పార్టీకి భవిష్యత్తు లేదన్నారు. విశాఖ నగరంలో గంటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వాసుదేవ్ నగర్లో యువకులకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మేము గతంలో కూడా చెప్పాం, అమిత్ షా కాదు నరేంద్ర మోడీ వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఏ మొహం పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తారు, ముఖ్యంగా ప్రత్యేక హోదా ఇవ్వనందుక ఆంధ్రప్రదేశ్కి వచ్చేది అని అడుగుతా ఉన్నాం. లేదు విశాఖపట్నానికి రైల్వే జోను ఒక తలలేని మండంలాగా రైల్వే జోన్ ఇచ్చినందుక, లేదు బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ డెవలప్మెంట్ కింద ఈ 3 జిల్లాలకి అలాగే రాయలసీమ 4 జిల్లాలు కలిపి 350 కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చి మళ్ళీ వెనక్కి తీసుకున్నందుక మరి వాళ్ళకి ఏ మొహం పెట్టుకుని ఇక్కడికి వచ్చే అర్హత ఉందని నేను ఒకటి అడుగుతా ఉన్నాను. ఇప్పటికే 2014లో ఏదైతే కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేశారో తెలుగు ప్రజలు, 2019 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా భూస్థాపితం కాబోతా ఉంది. దాని ఎగ్జిస్టెన్స్ కూడా ఉండే అవకాశం లేకుండా ఆంధ్రప్రదేశ్లో పోతా ఉంది. కాబట్టి నరేంద్ర మోడీ గారు వచ్చినా, అమిత్ షా గారు వచ్చినా, లేకపోతే వాళ్ళిద్దరూ కలిసి వచ్చినా, ఇంకా వేరు వాళ్ళు వచ్చినా భారతీయ జనతా పార్టీ అనేది ఒక వెంటిలేటర్ మీద ఉన్న పార్టీ. అది ఎప్పుడైతే ఆ వెంటిలేటర్ తీస్తామో దాన్ని పూర్తిగా దాన్ని క్లోజ్ చేసుకున్న పార్టీ. కాబట్టి ఇక భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్తు లేదు. ఎంతమంది మోడీలు వచ్చినా, ఎంతమంది షాలు వచ్చినా దాన్ని ఏమి తిరిగి బతికించే అవకాశం లేదు. కాబట్టి ప్రజలకి ఎప్పుడు కూడా ప్రజలతో చెలగాట వాడకూడదు. నల్లగొండ జిల్లా లోక్సభ అభ్యర్థి వేమిరెడ్డి